హాయ్ అండి, శ్రీవారు మెచ్చిన వంటకి స్వాగతం. ఈరోజు మన వీడియో స్మూత్ అండ్ ఎమ్మీ మిల్క్ మైసూర్ పాక్ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి చేసినా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని మొత్తం అంతా కూడా రాసుకోవాలండి. చుట్టూ కూడా నెయ్యి మొత్తం రాసుకోవాలండి. ముందుగా ఇలా బౌల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలండి. ఏ కంపెనీ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు. 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన నెయ్యి తీసుకుని వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పంచదార పాకంలో వేసినప్పుడు మనకి చాలా సులభంగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడే మీరు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేను యూస్ చేయట్లేదు. ఇప్పుడు పంచదార పాకం రెడీ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల పంచదార వేసుకోవాలి. ఒక కప్పు నీళ్లు పోసుకుని తీగ పాకం వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలండి. చూడండి, తీగ పాకం వస్తుంది కదా. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని చిటికెడంత తినే సోడా వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ని వేసేసుకోవాలండి. ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కలుపుకుంటూ ఉండాలి. ఆపకూడదండి, ఆపేస్తే ఉండలు వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు మనం చాలా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. లోతుగా వెడల్పుగా ఉన్న మూకుడిని తీసుకోవాలి. మధ్యలోనే కాకుండా చుట్టూ కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడా కూడా అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవ్వగానే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ మనకి కప్పున్నర నెయ్యి పడుతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అంతా ఒకేసారి వేసేయకూడదు. కొద్ది కొద్దిగా నెయ్యి పీల్చగానే మళ్ళీ ఇంకో గరిటె వేసుకోవాలండి. అలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇలా కలుపుకోవడానికి మొత్తంగా మనకి 1.5 కప్పు పడుతుందండి. మొత్తం స్వీట్ ప్రిపరేషన్కి 2.5 కప్పులు నెయ్యి పడుతుంది. ఇలా షార్ప్గా ఉన్న అట్లకాడ తీసుకోవాలండి. అప్పుడే మీకు అడుగంటకుండా కలుపుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇలా దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకుని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా తీసి చూసాక బాల్లా రావాలండి. ఇంకా రాలేదు కాబట్టి ఇంకొంచెం సేపు ఉంచాలి. మళ్ళీ చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుతున్నప్పుడు బాల్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకోవాలండి. ఈ బౌల్ మాత్రం రెడీగా పెట్టుకోవాలి. ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక 5 నుంచి 6 గంటలు అలా వదిలేయాలండి. చుట్టూ కొద్దిగా చాక్ తోటి కట్ చేసుకోవాలండి.
ఒక ప్లేట్ పెట్టుకొని బౌల్ని తిరగవేసి కొద్దిగా ట్యాప్ చేయాలండి. అప్పుడు దాని నుంచి సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మైసూర్ పాక్ షేప్లో కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత స్మూత్గా కట్ అవుతుందో కదా. ఇక్కడ నేను పెద్ద ముక్కలను కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. చూశారు కదండి, ఇంట్లోనే మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవచ్చో. ఇక్కడ కొన్ని టిప్స్ మాత్రం తప్పనిసరిగా పాటించాలండి. స్వీట్ తయారు చేసుకునే ముందు బౌల్ని రెడీగా నెయ్యి రాసుకున్నట్టే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే మైసూర్ పాక్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ 2 నుంచి 2.5 కప్పులు నెయ్యి తప్పనిసరిగా పడుతుందండి. అప్పుడు మాత్రమే మీకు స్మూత్గా వస్తుంది మైసూర్ పాక్ మొత్తం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవారు మెచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.